హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టీవీ9 డిజిటల్ సమిట్ ఆన్ బడ్జెట్ 2024. తెలుగు డిజిటల్ మాధ్యమ చరిత్రలో ఓ సరికొత్త ప్రయోగానికి టీవీ9 డిజిటల్ నాంది పలుకుతోంది. తొలిసారిగా బడ్జెట్పై మారథాన్ సమిట్ నిర్వహిస్తోంది. సో రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ సంబంధించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్న ఈ బడ్జెట్కి సంబంధించి మనతో మాట్లాడేందుకు వివిధ రంగాల నిపుణులు ఈ సమిట్లో పాల్గొంటున్నారు. టీవీ9 డిజిటల్ స్టూడియో నుంచి అలాగే ముంబై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల నుంచి కూడా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఆర్థిక రంగ నిపుణులు, ప్రముఖ విశ్లేషకులు ఈ సమిట్లో మనతో పాటు పాల్గొంటున్నారు. ముందుగా స్టూడియోలో ఉన్న అతిథులు మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం. ముందుగా మిస్టర్ హను ఎడ్లూరి, తెలుగు మీడియాకు సుపరిచితులు. ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని తన కెరీర్లో అత్యంత కీలక బాధ్యతలు నిర్వహించారు. బ్యాంక్ ఆఫ్ అమెరికాలో గ్లోబల్ వెల్త్ మేనేజ్మెంట్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. రియల్ ఎస్టేట్, ఐటీ, షేర్ మార్కెట్, హెల్త్ కేర్, కన్సల్టింగ్ ఇలా అనేక రంగాల్లో ఆయన సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వాన్గార్డ్ ఇన్ఫ్రాకు సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక స్టూడియోలో మనతో పాటు ఉన్న మరో అతిథి సాయి, నాగేంద్ర సాయి. ఈటీవీలో బిజినెస్ కరెస్పాండెంట్గా కెరియర్ ప్రారంభించిన సాయి తర్వాత సాక్షి, ఏబిఎన్, జీ న్యూస్, టీవీ5 వంటి తెలుగు న్యూస్ ఛానల్లో బిజినెస్ న్యూస్ ప్రజెంటర్గా, కాలమిస్ట్గా, బిజినెస్ న్యూస్ హెడ్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. దాదాపు 20 ఏళ్ళుగా ఆయన జర్నలిజం కెరీర్లో ఉన్నారు. ఇక జూమ్లో మనతో పాటు పాల్గొంటున్న వారు ప్రముఖ జ్యూరిస్ట్, ఫైనాన్షియల్, ఇండస్ట్రియల్ ఎకానమిస్ట్, రైటర్ డాక్టర్ వివిఎల్ఎన్ శాస్త్రి గారు. అట్లాగే మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ ఆఫ్ అసోచామ్, సో అడ్వైజర్ టు తెలంగాణ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అసోసియేషన్ శ్రీకాంత్ బాడిగా ఉన్నారు. రామ్కో ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ ఎండి గౌతమ్ రెడ్డి, అట్లాగే చార్టర్డ్ అకౌంటెంట్ మిస్టర్ శరణ్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. సో అతిథులందరికీ టీవీ9 డిజిటల్ సమిట్ ఆన్ బడ్జెట్ 2024కి స్వాగతం. సో ఈ డిజిటల్ సమ్మిట్ ఉద్దేశం మీకు ముందుగా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా బ్రీఫ్గా. డిజిటల్ విభాగంలో తొలిసారి తెలుగునాట చేస్తున్న ఒక ప్రయోగం ఇది. ఇప్పటి వరకు బడ్జెట్ రోజు, బడ్జెట్ ప్రసంగం తర్వాత మాత్రమే మనం విశ్లేషణలు, లైవ్ షోలు చూస్తూ వచ్చినాం, అది కూడా టీవీలో. బట్ ఇది టీవీ9 డిజిటల్ కోసం చేస్తున్నటువంటి సమ్మిట్. ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం ఇప్పటికీ అంటే బడ్జెట్ అంటే తనకు సంబంధం లేని అంశం అని భావించే కామన్ మ్యాన్కు పార్లమెంట్లో ఆర్థిక మంత్రి చదివే గంటన్నర ప్రసంగంతో తనకేంటి సంబంధం అని భావించే సామాన్యునికి ఆ ప్రసంగంలో మంత్రి గారు చదివే ప్రతి అక్షరం తన నిత్య జీవితంపై ప్రభావం చూపిస్తుందన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించడం. మొత్తంగా ఈ ఈవెంట్లో 4 సెషన్స్ ఉంటాయి. తొలి సెషన్లో మనం కంప్లీట్గా బడ్జెట్లో ముఖ్యమైన అంశాలు ఏంటి, అసలు కామన్ మ్యాన్ బడ్జెట్ గురించి ఎందుకు ఆలోచించాలి, అలాగే వారిపై ప్రతి ఏటా బడ్జెట్ ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ముందుగా మనం హను గారితో స్టార్ట్ చేద్దాం. సో ట్రీట్ మీ యాజ్ ఎ కామన్ మ్యాన్, యాజ్ అ లే మ్యాన్. సో అసలు బడ్జెట్ నాకు ఎందుకు, ఈ బడ్జెట్తో నాపై ప్రభావం ఏంటి, అంటే నా భవిష్యత్తుని ఎట్లా డిసైడ్ చేస్తుంది? సో మీరు మొదలుపెట్టినట్టుగానే డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా అని చెప్పేసి అన్నాం. సో ప్రతి మనిషికి కూడా మనం కొనే ప్రతి వస్తువులో కూడా కొంత ట్యాక్స్ పే చేస్తూ ఉంటామండి. అది ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ అంటాము. సో మనం కొనే వస్తువులకి ఈ బడ్జెట్లో ఏ వస్తువులకి, ఎగ్జాంపుల్ వైట్ కన్జ్యూమర్ గూడ్స్కి వచ్చినప్పుడు వైట్ గూడ్స్ అంటాము. ఇది ఫ్రిడ్జెస్ కావచ్చు, లేదా వాషింగ్ మెషిన్స్ కావచ్చు. జనరల్గా మన ఇంట్లో వాడుకున్న ప్రతి వస్తువు కూడా రేట్లు పెరుగుతున్నాయా లేదా అనేది ఒకటి ఇండైరెక్ట్గా జరిగేయడం ట్యాక్సేషన్ అప్లికేబిలిటీ. అయితే కామన్ మ్యాన్లో ఒక శాలరీడ్ క్లాస్ ఉంటారు, ఇంకొకటి సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటారు. అలాగే అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే వాళ్ళకి బిజినెస్ మ్యాన్ కాకపోయినా వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ కింద మనం కన్సిడర్ చేయాలి. అయితే శాలరీ క్లాస్కి వచ్చేసేటప్పటికి డైరెక్ట్గా ట్యాక్సేషన్ అప్లికబిలిటీ అంటే వాళ్ళ పే చెక్లో వచ్చే నెల పడేటువంటి క్రెడిట్ ఏదైతే శాలరీ క్రెడిట్ అవుతుందో ఆ శాలరీ క్రెడిట్లో వాళ్ళకు ఉండేటువంటి ట్యాక్సేషన్ ఎంత అప్లికబుల్, ట్యాక్స్ స్లాబ్స్లో ఎంతవరకు అప్లికబుల్ అవుతున్నాయి, పెరిగాయా, తగ్గాయా. ఎట్ ద సేమ్ టైం ఏదైనా గవర్నమెంట్ కొన్నిసార్లు ఎగ్జామ్షన్స్ కూడా ఇస్తుంది. మీరు ఈ విధమైన ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మీరు ఈ విధంగా సేవ్ అవుతుంది, కొంత మీరు ట్యాక్సెస్లో మీరు ముందు ఖర్చు పెట్టే వాటిలో సేవ్ చేసుకోవచ్చు అనేటువంటి ప్రొవిజన్స్ కూడా ఇస్తుంది. 80C, 80D అని రకరకాలుగా. వీటిల్లో ఏమైనా పరిమితులు పెంచారా ఈ సంవత్సరానికి వచ్చేసేటప్పటికి అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా దాంతోపాటుగా మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, పిల్లల ఎడ్యుకేషన్కి కూడా మరి ఎడ్యుకేషన్ ఏం జరుగుతుంది, ఎడ్యుకేషన్కి మన ఇయర్లీ ఇంత ఇవాళ ఫీజులు చూసినట్లయితే చాలా ఎక్కువ మొత్తంలో ఫీజెస్ కడుతూ ఉన్నాం సామాన్యుడు. అంటే విద్య అనేది, అలాగే హెల్త్ కేర్కి సంబంధించి కూడా జరిగేటువంటి ఖర్చులు, హెల్త్ కేర్లో మన గవర్నమెంట్ ఎలాంటి ప్రొవిజన్స్ ఇస్తుంది కూడా. సో మనం కట్టిన ఖర్చుని స్టూడెంట్ అంటే పిల్లల పరంగా, ఎడ్యుకేషన్ పరంగా అది ఇండియాలో చదివించుకున్నా లేకపోతే గ్లోబల్గా చదివించుకున్నా ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ప్రతి ఆస్పెక్టు మన జీవన విధానంలో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మనం టీ పొడి, మన కాఫీ దగ్గర నుంచి, టీ దగ్గర నుంచి సాయంత్రం అంటే మనకి పవర్ బిల్ వరకు కూడా, నిద్రపోయేటప్పుడు పవర్ బిల్ వరకు కూడా ప్రతి ఆస్పెక్ట్ కూడా దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి బడ్జెట్ అనేది ప్రతి సామాన్యుడికి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
రైట్ హను గారు. సార్ శాస్త్రి గారు, ఇదే విషయాన్ని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? బడ్జెట్కి కామన్ మ్యాన్కి ఏంటి సంబంధం? ప్రధానంగా బడ్జెట్ కోసం కామన్ మ్యాన్ ఎందుకు ఆలోచించాలి? బడ్జెట్ కి కామన్ మ్యాన్ కి అని కంట మనం దీన్ని కొద్దిగా రీఫ్రేజ్ చేసి, బడ్జెట్ అనేటువంటిది ఒక దేశానికి ఒక ముఖ చిత్రం లాంటిది. ఎంచేతంటే ఏ దేశం అయినప్పటికీ కూడా ముఖ్యంగా 3 రంగాల్లో కలిపి దాని యొక్క జాతీయ స్థూల ఉత్పత్తి నిర్దేశించబడుతుంది. అదేంటంటే మెయిన్ గా అగ్రికల్చర్, తర్వాత ఏమో ఇండస్ట్రీ, తర్వాత వచ్చి సర్వీసెస్ సెక్టర్స్. ఈ సెక్టర్స్ లో కామన్ మ్యాన్ ఉంటారు, ఈ సెక్టర్స్ లో మామూలుగా ఇండస్ట్రియలిస్టులు ఉంటారు, ఈ సెక్టర్స్ లో పాలసీ మేకర్స్ ఉంటారు, ఈ సెక్టర్స్ లో సర్వీసెస్ సెగ్మెంట్ లో పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. అంతే అన్ని రకాల వ్యక్తులు కూడా ఈ ఒక సంవత్సరానికి నిర్ణయించబడిన సంవత్సరానికి ఆదాయ వ్యయాలు గవర్నమెంట్ ఏ విధంగా స్పెండ్ చేయబోతోంది, ఆ ఆదాయ వ్యయాల ద్వారా ఈ 3 సెక్టర్స్ లో కూడా ఏ విధమైన చేంజెస్ రాబోతున్నాయి, ఆ చేంజెస్ వల్ల ఈ 3 సెక్టార్లో ఉండే కామన్ మ్యాన్ అవనివ్వండి, ఇండస్ట్రియలిస్ట్ అవనివ్వండి, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ అవనివ్వండి, సర్వీసెస్ సెక్టర్ అవనివ్వండి, ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ మీద ఏం ఇంపాక్ట్ పడుతుంది. ఆ విధంగా మనం మ్యాక్రో లెవెల్ దగ్గర నుంచి మైక్రో లెవెల్ దాకా పోయినట్లయితే అది అందరి మీద కూడా ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది అనమాట. ఆ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందని చెప్పి మనం చూస్తూ ఉంటాం. దీంట్లో కామన్ మ్యాన్ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా కామన్ మ్యాన్ దేనికి ఇంపాక్ట్ అవుతూ ఉంటారంటే లేబర్ విషయానికి వచ్చినట్లయితే మనం ప్రస్తుతం మన దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 9.2% ఉంది. హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కరెంట్లీ మన దేశంలో నడుస్తూ వస్తుంది. దీంట్లో ప్రస్తుతం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు 50.2% ఉంది. ఎంచేతంటే మిగతా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరకట్లేదు. అంచేత ఇది ఒక పెద్ద సమస్య. ఈ సమస్య నిమిత్తం గవర్నమెంట్ ఈ బడ్జెట్ ద్వారా ఏ విధంగా ఎక్స్పెండిచర్ ని పెంచి ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ ని కలిగించగలదు అనే విషయాన్ని కామన్ మ్యాన్ చూసే అవకాశం ఉంది. అంతేకాకుండా మినిమం వేజెస్ ఇప్పుడు యావరేజ్ బేసిస్ మీదుగా మన చట్టం ఏం చెప్తున్నప్పటికీ కూడా చాలా తగ్గిపోయాయి. అవి యావరేజ్ గా 178 ఉన్నాయి మొత్తం దేశం మొత్తంగా. ఆ 178 ఉన్న మినిమం వేజెస్ ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ వల్ల ఇవేం సరిపోవట్లేదు ఈ డబ్బులు ఎవరికి కూడా. అంచేత ఈ ఇన్ఫ్లేషన్ ఏ విధంగా తగ్గించగలరు ఈ పాలసీ మెజర్స్ ద్వారా, బడ్జెట్ లోని పాలసీ మెజర్స్ ద్వారా అనేటువంటి విషయాన్ని లేబర్ చూస్తూ ఉంటారు. ఇంకా గృహస్థుల దగ్గరికి వచ్చేసినట్లయితే వాళ్ళు మెయిన్ గా ఇబ్బంది పడుతున్నది ఏంటంటే ఈ ఇన్ఫ్లేషన్. మెయిన్ గా కాస్ట్ పెరిగిపోయాయి, ప్రతిదీ కూడా కాస్ట్ పెరిగిపోయాయి. మనం ఇన్ఫ్లేషన్ రేట్ చూసినట్లయితే ప్రస్తుతం 5.08% ఉంది. ఇది కూడా యావరేజ్ బేసిస్ గా హైగానే చెప్పుకోవాలి. బికాస్ మనం బేస్ రేట్ ని అడ్జస్ట్ చేశాం కాబట్టి ఈ మాత్రం తక్కువ కనిపిస్తుంది. లేకపోతే ఇది యాక్చువల్ గా 8% నడుస్తూ వస్తుంది అనమాట. అంతే అది కాకుండా ఫుడ్ ఇన్ఫ్లేషన్ హైయెస్ట్ నడుస్తుంది మన దేశంలో. ఇప్పుడు 9.36% ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఉంది. ప్రతిదీ కాస్ట్లీ అయిపోయింది. అదేవిధంగా హౌసింగ్ యూటిలిటీస్ వచ్చి దాని ఇండెక్స్ చూసినట్లయితే 179 నడుస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది. బికాజ్ ఈ పెట్రోల్ ప్రొడక్ట్స్ ని మనం కాస్ట్ తగ్గించట్లేదు, మార్కెట్ అడ్జస్ట్ చేయట్లేదు కారణంగా అనమాట. దాని మూలంగా ఈ బడ్జెట్ ద్వారా ఈ ప్రైసెస్ మీద ఎంతవరకు మనం తగ్గింపు చేయగలము అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు చూస్తూ ఉంటారు. అంతేకాకుండా కన్సూమర్ దగ్గరికి వచ్చినట్లయితే మనం యాజ్ ఎ కన్సూమర్ మనం బడ్జెట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసి చూసినట్లయితే ప్రస్తుతం కన్సూమర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది వెరీ లోగా ఉంది. 97.5 పాయింట్స్ వచ్చి వెరీ లోగా ఉందన్నమాట. ఈ కన్సూమర్ స్పెండింగ్ కూడా మెయిన్ గా వాళ్ళు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇంకొక పెక్యులర్ ట్రెండ్ ఇప్పుడు ఎకానమీలో నడుస్తుంది ఏంటంటే ఏ కన్సూమర్ అయినా తన స్పెండింగ్ లో 40 to 50% డెట్ చేసి స్పెండ్ చేస్తున్నాడు. అంటే డెట్ తీసుకుని స్పెండ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు డెట్ కంటిన్యూస్ గా వస్తూ ఉంటేనే కానీ ఈ హౌస్ హోల్డ్ స్పెండింగ్ అనేటువంటిది ముందుకు నడవదు. ఈ కంటిన్యూస్ డెట్ రాకపోతే ఆ సైకిల్ ఆగిపోయినట్లయితే అది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అయ్యి సిస్టమేటిక్ రిస్క్ కి దారితీసే అవకాశం ఉంది. అంతేకాకుండా మన ఈ ఆయిల్ ప్రైసెస్ కూడా బాగా హైగా ఉన్నాయి. అంతేకాకుండా రిటైల్ బ్యాంకింగ్ లెండింగ్ రేట్స్ కూడా వెరీ హైగా ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ఈ బడ్జెట్ తీసుకునే పాలసీ మెజర్స్ ద్వారా వాళ్ళు చేసే ఎక్స్పెండిచర్, వాళ్ళు అలోకేట్ చేసే హెడ్స్ కింద ఏ విధంగా వాళ్ళు వీటినన్నిటిని కూడా నిర్దేశించి ఒక
స్టేట్ మేనర్ లో తీసుకువెళ్ళగలరు, దాని మూలంగా ప్రజలు ఏ విధంగా బాగుపడగలరు, ప్రజలకు ఏ విధంగా లాభం చేకూరగలదు అనేటువంటి విషయాలు మనం ఈ బడ్జెట్ ద్వారా గమనించవచ్చండి. సార్ ఇంకొక విషయం చెప్పండి. ప్రధానంగా అంటే మనం ఇన్ఫ్లేషన్ నుంచి మాట్లాడుకున్నాం కాబట్టి, సో ఇన్ఫ్లేషన్ అనేసరికి అంటే నేను మరి కొద్దిగా కిందకి తీసుకొస్తున్నా, అంటే కామన్ మ్యాన్ దగ్గరికి లింక్ చేస్తున్నా. ఆ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ నేరుగా కామన్ మ్యాన్పై ఎట్లా ఉంటుంది? సో దానికి సంబంధించినటువంటి ఈసారి ఏమైనా రాబోయే బడ్జెట్లో దానికి సంబంధించి కామన్ మ్యాన్కి ఏమైనా గుడ్ న్యూస్ అయినా వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరుగుతుంది అంటే బేసికల్ గా మార్కెట్ లో మనీ సప్లై అనేటువంటిది టు లోన్స్, పర్సనల్ లోన్స్ ఎక్కువగా ఇస్తున్నారు. ఈ రోజుల్లో లోన్స్ ఎంత విచ్చలవిడిగా ఇస్తున్నారంటే ఏమాత్రం పర్సనల్ గ్యారంటీస్ అవసరం లేకుండా కూడా పర్సనల్ లోన్స్ శాంక్షన్ చేస్తున్నారు. ఇది సిస్టమాటిక్ రిస్క్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లీడ్ చేసినప్పటికీ కూడా ప్రజల్లో ఈ లోన్ ద్వారా వచ్చిన డబ్బుల్ని వాళ్ళు విచ్చలవిడి ఖర్చు పెడుతున్నారు. అదే చెప్పాను కదా ఇందాక మీకు నేను, కన్సూమర్ స్పెండింగ్ లో 40 to 50% మనీ వాళ్ళ ఆదాయం కన్నా ఈ లోన్స్ ద్వారా తీసుకున్న డబ్బులనే పట్టుకొచ్చి చేస్తున్నారు. అందుమూలంగా ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. ఆ ఇన్ఫ్లేషన్ పెరుగుతుండడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే కామన్ మ్యాన్ కి అతని యొక్క పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది అనమాట. అంటే మనకి గతంలో 10 రూపాయలు పెట్టి మనం 5 సరుకు కొనుక్కోగలిగినట్లయితే ఇప్పుడు అదే 10 రూపాయలకి మనం 3 సరుకు కొనుక్కోగలం అనమాట. అంటే ఆ రెండు డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ప్రెషర్ కింద పడుతూ ఉంటుంది కామన్ మ్యాన్ కి. సో దానివల్ల మనకి ఆదాయం పెరిగినట్టు కనిపించినా కానీ ఖర్చు కూడా పెరగడం వల్ల ఖర్చు ఆదాయం కన్నా ఎక్కువ రేషియోలో పెరగడం వల్ల ఈ ఇన్ఫ్లేషన్ రేట్ వల్ల మనకున్న నెట్ ఆదాయం తగ్గిపోతుంది. దాని మూలంగా ఇబ్బంది పడవలసి వస్తుంది కామన్ మ్యాన్. అతనికి కావాల్సింది ఏంటి? ఖర్చులు ది ప్రైసెస్ నియంత్రించడం అనేటువంటిది ఒకటి కావాలి. అంటే ప్రైసెస్ ని ఎలా నియంత్రిస్తాం మనం? ఈ ఇన్ఫ్లేషన్ రేట్ ని అడ్జస్ట్ చేయించడం ద్వారా. ఇన్ఫ్లేషన్ రేట్ ని ఎలా అడ్జస్ట్ చేస్తాం? మళ్ళీ మనం మనీ సప్లైని అడ్జస్ట్ చేయడం ద్వారా. దాన్ని మళ్ళీ ఎలా చేస్తాం? వేరియస్ హెడ్స్ బడ్జెట్ లో మనం అలోకేట్ చేసి వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ విధంగా మనం కామన్ మ్యాన్ కి ఏ విధంగా తోడ్పడగలము అనేటువంటిది మనం బడ్జెట్ వేరియస్ హెడ్స్ లో అలోకేట్ చేసే స్పెండింగ్ బట్టి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇంట్రెస్ట్ రేట్స్, ఈ ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చి మనం ఎలా తగ్గించగలం? విరివిగా మనీ సప్లై జరుగుతున్నది, అది ఫైనాన్స్ మినిస్ట్రీ RBI తో కలిసి చేయాలి. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మానిటరీ పాలసీ. బట్ ఈవెన్ ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా బడ్జెట్ ద్వారా తమ చాయిస్ లో ఉన్న విషయాలన్నింటినీ కూడా ఈ పరిగణలో తీసుకుంటూ ఈ ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి ట్రై చేసినట్లయితే అది కామన్ మ్యాన్ కి ఎంతైనా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు సాయి మీరు ఒక విషయం చెప్పండి. ఇప్పటి వరకు ఇండియన్ పాపులేషన్తో పోలిస్తే ఆల్మోస్ట్ రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ రిలీజ్ చేసిన గణాంకాల ప్రకారం 140 కోట్ల మంది జనాభా ఉంటే దాదాపుగా 101 కోట్ల క్రెడిట్ కార్డ్స్ ఇండియాలో ఆల్రెడీ డెలివరీ అయినాయి. సో ఇది ఓ రకంగా ఇది నేరుగా రిజర్వ్ బ్యాంక్ రిలీజ్ చేసిన డీటెయిల్స్ ఇవి. సో కంప్లీట్గా ఇప్పుడు శాస్త్రి గారు చెప్పినట్టు కామన్ మ్యాన్ డెబ్ట్స్లోకి లాక్కుంటూ వెళ్ళిపోతున్నట్టు కాదా ఇది? ఖచ్చితంగా అండి. ఇప్పుడే శాస్త్రి గారు కూడా చెప్పినట్టు ఈజీ ఫ్లో ఆఫ్ మనీ, లిక్విడిటీ దొరుకుతుంది. జస్ట్ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు డబ్బులు అకౌంట్లో పడిపోతున్నాయి. క్రెడిట్ అని ఒక యాప్ ఉంది. మీరు కొద్దిగా క్రెడిట్ హిస్టరీ బాగుంటే అట్లీస్ట్ 5 to 6 lakhs రూపీస్ మీకు ఈజీగా అందుబాటులోకి వస్తుంది. అంటే ఒక కామన్ మ్యాన్కి అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ కేపబిలిటీ ఉందా లేదా, తీర్చగలిగే సామర్థ్యం ఉందా లేదా అన్న అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఇంత విచ్చలవిడిగా ఈ లోన్ యాప్స్ ద్వారా డబ్బులు వస్తుంటే ఇంకొంతమంది అర్థం చేసుకోలేని విషయం ఏంటంటే 24, 36, 48% దాకా వడ్డీ ఛార్జ్ చేస్తున్నారు. అంటే 100కి 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు ఛార్జ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. సో ఇంత విచ్చలవిడిగా లోన్స్ ఇవ్వడం, పర్సనల్ లోన్స్ ఇవ్వడం, గ్యారంటీ లేకుండా, సెక్యూరిటీస్ లేకుండా మనకు పర్సనల్ లోన్స్ ఇవ్వడం, క్రెడిట్ కార్డ్స్ జారీ చేయడం, ఇవన్నీ ఒక సిస్టమాటిక్ రిస్క్ రాబోయే రోజుల్లో ఉంది అన్న ఒక భయాన్ని ఈ మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చెప్తూ వస్తుంది. అందువల్ల పర్సనల్ లోన్స్ విషయంలో కానీ ఇలా సెక్యూరిటీస్ లేకుండా లోన్స్ ఇచ్చే విషయంలో కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా స్ట్రిక్ట్గా ఉంది. అందుకే గూగుల్ కూడా గూగుల్ ప్లే స్టోర్కి కానీ వాళ్ళకు కూడా చాలా హెచ్చరికలు జారీ చేసి కొన్ని యాప్స్ను పూర్తిగా డిలీట్ చేయాలి. ఈవెన్ NBFCతో టైఅప్ అయి ఉంటే తప్ప, లేదంటే ఒక బ్యాంక్తో టైఅప్ అయి ఉంటే తప్ప ఇలా యాప్ బేస్డ్ లోన్స్ ఇవ్వకుండా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా మార్పులు తీసుకుంటూ వస్తుంది. సో ఇంత ఈజీ మనీ దొరుకుతూ ఉండడం పరోక్షంగా ఇన్ఫ్లేషన్ కూడా పెరగడానికి కారణమవుతుందండి. సో ఇంకొకటి మనం ఇది ఇన్ఫ్రాకి సంబంధించి, సో ఇన్ఫ్రాకి సంబంధించి వచ్చేసరికి సార్ గౌతమ్ గారు ఒక విషయం చెప్పండి.
సో రాబోయే బడ్జెట్లో ఇన్ఫ్రాకి సంబంధించి అంటే ఇన్ఫ్రా రిలేటెడ్ టు కామన్ మ్యాన్ కూడా ఇక్కడ. సో ఎందుకంటే ఇన్ఫ్రా మీద ఇప్పటి వరకు దేశ జనాభాలో ఎంత ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, సో ఈ ఎంప్లాయ్మెంట్ ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఇది ఎట్లా మారింది, రాబోయే బడ్జెట్లో దీనికి సంబంధించి ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ప్రధానంగా మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ కామన్ మ్యాన్కి ఈ బడ్జెట్కి సంబంధం ఏంటి అంటే, అసలు ఒక దేశం పరిస్థితి ఎట్లా ఉంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఒక 10-15 దేశాలు చూసాం, శ్రీలంక కానీ జింబాబ్వే కానీ ఇట్లా చాలా దేశాలు వాళ్ళ బారోయింగ్ పొజిషన్ వల్ల కానీ వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ వల్ల కానీ మొత్తం కంట్రీ క్రిపుల్ డౌన్ అయిపోతుంది. కంట్రీ క్రిపుల్ డౌన్ అయిపోయి టోటల్ ఎకనామిక్ డిజాస్టర్ వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఏమన్నా ఉన్నామా అని చూడడానికి బడ్జెట్ అనేది ఒక ముఖ చిత్రం. ఇట్ ఈస్ ఏ ఫేస్ ఆఫ్ ద కంట్రీ. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ మనకు కూడా బారోయింగ్స్ ఏమీ తక్కువ లేవు. వి రియలైజ్ వీ హ్యావ్ 1,83,00,000 crores ఆఫ్ డెట్. అండ్ దాన్ని సర్వీస్ చేయడానికే మనకు సంవత్సరానికి దాదాపు 10 లక్షల కోట్లు అవసరం అవుతుంది. ప్రతి సంవత్సరం మనం 10 లక్షల కోట్లు అడిషనల్ బారోయింగ్ తీసుకొస్తున్నాం. మళ్ళీ ఆ అమౌంట్ వాటికి కట్టడానికే సరిపోతుంది. సో మన బడ్జెట్ మనం ఏదైతే 48 లక్షల కోట్ల బడ్జెట్, 49 లక్షల కోట్ల బడ్జెట్ అని ప్రజెంట్ చేసుకుంటున్నామో, ఇది టిపికల్ మెథడ్ ఆఫ్ ప్రెజెంటేషన్ కాదు. మనం టిపికల్గా ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్ ప్రజెంట్ చేసినప్పుడు ఏం చేస్తాం, ఇన్కమ్ ముందు ఎక్స్పెండిచర్ తర్వాత చెప్తాం. సో ఇన్కమ్ 100 రూపాయలు ఉంది, ఎక్స్పెండిచర్ 80 రూపాయలు ఉంది, 20 రూపాయలు లాభము, లేదంటే ఇన్కమ్ 100, ఎక్స్పెండిచర్ 110, 10 రూపాయలు నష్టం అని చెప్పుకుంటాం. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ వచ్చేసరికి ముందు ఎక్స్పెండిచర్ చెప్పి తర్వాత ఇన్కమ్ చెప్తారు. సో ఎక్స్పెండిచర్ బడ్జెట్లో 47.5 లక్షల కోట్లు కాబట్టి మన బడ్జెట్ 47.5 లక్షల కోట్లు అనుకుంటుంటాం. దట్ ఈస్ నాట్ ద రియాలిటీ. ఇన్కమ్ ముందు చెప్పుకుంటే 36 లక్షల కోట్లే మన బడ్జెట్. 36 లక్షల కోట్ల బడ్జెట్, 47 లక్షల కోట్ల ఎక్స్పెండిచర్ మనకు. సో ఈ 11 లక్షల కోట్లు మనం బారోయింగ్ తెచ్చి దాన్ని సస్టైన్ చేస్తున్నాము. దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ద బడ్జెట్. సో కామన్ మ్యాన్ ఇందులో చూడాల్సింది, టిపికల్గా మన దేశ పరిస్థితి బ్యాడ్గా ఉందంటే అంత బ్యాడ్గా ఏం లేదు. ఇన్ కంపేర్ టు ఫిజికల్ డెఫిసిట్, మన జీడిపితో కంపేర్ చేసినా, మన ఓవరాల్ పొజిషన్తో కంపేర్ చేసినా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్ ఏ స్టేబుల్ పొజిషన్. Similarly, is the government going in the direction that typically a common man would want to ensure that we do not cripple? Yes, unlike most state governments, which are substantially spending more than 30-35% of their budget on freebies, Government of India is not doing that. Government of India total freebies కలిపితే కూడా 2.5 నుంచి 3 లక్షల కోట్లు దాటనివ్వట్ల. ఆ 2.5-3 లక్షల కోట్లు కూడా మీరు నోటీస్ చేస్తే ప్రధానంగా ఫర్టిలైజరు, పెట్రోలియం ప్రోడక్ట్స్ అండ్ ఫుడ్ అండ్ రేషన్, దీని మీద మేజర్ అమౌంట్ స్పెండ్ చేస్తున్నారు. లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రీబీ స్పెండ్ చేస్తున్నారు, లేదంటే హెల్త్ కేర్ మీద స్పెండ్ చేస్తున్నారు. సో విచ్ ఆర్ బేసిక్ ఎసెన్షియల్స్ అని అనుకోవచ్చు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెస్ దాన్ 3 lakh crore. చిన్న చిన్న స్టేట్లు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి స్టేట్లు సంవత్సరానికి 60,000, 65,000, 70,000 కోట్లు ఫ్రీబీస్ మీద స్పెండ్ చేస్తున్నారు. వీళ్ళకున్న 2 లక్షల కోట్ల బడ్జెట్లో 65,000 కోట్లు